వన్ ప్లస్ మొబైల్ కంపెనీ ఏ దేశానికి చెందినది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి దక్షిణ కొరియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చైనా. ఈ క్రింది వాటిలో ఏ ఆహారంలో ప్రోటీన్స్ ఉండవు? ఆప్షన్ ఏ బియ్యం, ఆప్షన్ బి వేరుశనగ పప్పు, ఆప్షన్ సి కందిపప్పు, ఆప్షన్ డి జొన్నలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బియ్యం. బియ్యంలో ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి కనుక బియ్యం అనేది కరెక్ట్ ఆన్సర్. ఇతర ఆహారంలో చూస్తే వేరుశనగ పప్పు, కందిపప్పు, జొన్నలు వీటిల్లో ప్రాచుర్యం అయితే ఉంది ప్రోటీన్స్ ఉండేదైతే. అలాగే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా మన శరీర కండరాలను బలపరిచేందుకు ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రైస్ లో ప్రోటీన్ అనేది ఉండదు అంటున్నారు. సింగపూర్ దేశం యొక్క అధికారిక భాష ఏది? ఆప్షన్ ఏ ఇంగ్లీష్, ఆప్షన్ బి తమిళ్, ఆప్షన్ సి చైనీస్, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. సింగపూర్ దేశానికి ఇంగ్లీష్, తమిళ్, చైనీస్, మలయాళం ఈ భాషలోని అధికారిక భాషలంట. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ వచ్చి పరిపాలన మరియు వ్యాపారమైన భాష, తమిళ్ ద్రావిడ భాష తమిళుల కోసం ఉంటుంది, చైనీస్ మాండరీన్ చైనీయుల కోసం, మలయం జాతీయ భాషగా భావించబడింది. మలై అనేది ఇక్కడ జాతీయ భాష అంట అధికారికంగా. అలాగే ఈ క్రింది వాటిలో ఏ పండు తింటే కంటికి మేలు? ఆప్షన్ ఏ జామ, ఆప్షన్ బి ఆపిల్, ఆప్షన్ సి ఆరెంజ్, ఆప్షన్ డి ద్రాక్ష. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆరెంజ్. ఆరెంజ్ లో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మరియు రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ సి కంటి లెన్స్ ను ఆక్సిడేటివ్ దెబ్బతినకుండా కాపాడుతుంది. అదనంగా జామ, ఆపిల్, ద్రాక్ష కూడా మంచి పోషక విలువలు కలిగిన పండ్లే. కానీ కంటికి ప్రత్యేకించి విటమిన్ సి రిచ్ ఫుడ్ కావాల్సిన ఆరెంజ్ ఉత్తమమైనది. ఎందుకంటే ఆరెంజ్ అనేది విటమిన్ సి ఉండటం వలన మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మన బాడీలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటే ఎలాంటి రోగాలైనా కానీ తట్టుకునే శక్తి మన బాడీకి ఉంటుంది. అలాగే ఊరికి చిన్న చిన్న జ్వరాలు, ఏదైనా రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చే వ్యాధులు కూడా మన శరీరాన్ని తాకవు. ప్రపంచంలో ఏ దేశాన్ని మినీ ఇండియా అని పిలుస్తారు? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి మలేషియా, ఆప్షన్ డి ఇటలీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నేపాల్. నేపాల్ను మినీ ఇండియా అని పిలవడం తరచుగా వాస్తవానికి భారతదేశం మరియు నేపాల్ మధ్య ఉన్న సాంస్కృతిక, భాష మరియు భౌగోళిక సన్నిహిత సంబంధాల కారణంగా జరుగుతుంది. నేపాల్లో హిందూ మతం ఎక్కువగా ఉండటం, భారతీయ భాషలకు దగ్గరగా ఉండే భాషలు మాట్లాడబడటం మరియు సాంస్కృతిక దృష్ట్యా భారతదేశానికి పోలికలు ఉండడం ఇందుకు కారణం. సూర్యుడు అంతరిక్షంలో ఏ రంగులో కనిపిస్తాడు? ఆప్షన్ ఏ ఎరుపు, ఆప్షన్ బి పసుపు, ఆప్షన్ సి నలుపు, ఆప్షన్ డి తెలుపు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి తెలుపు. భూమిపై మనకు సూర్యుడు పసుపు లేదా ఎరుపు రంగులో కనిపించడానికి కారణం మన వాతావరణం. భూమి వాతావరణంలో కాంతి వికిరణం వలన సూర్యరశ్మి నీలం మరియు ఊదా కాంతిని ఎక్కువగా చిందిస్తుంది. గాలి పరిమాణం మరియు సూర్యకిరణాల కోణం ఆధారంగా పసుపు లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. అంతరిక్షంలో వాతావరణం లేకపోవడం సూర్యునికి అసలు రంగు తెలుపుగా కనిపిస్తుంది, ఎందుకంటే అది అన్ని రంగుల కాంతి కలయికను కిరణించే శుద్ధ ప్రకాశం కాబట్టి. భారతదేశంలో మొదటి టాక్సీ సేవ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి ఢిల్లీ, ఆప్షన్ డి హైదరాబాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ముంబై. భారతదేశంలో మొదటి టాక్సీ సేవ ముంబై నగరంలో ప్రారంభించబడింది. ముంబైలో 1911లో టాక్సీ సేవలను ప్రారంభించిన మొదటి నగరంగా చరిత్రలో ఉంది. ఇది దేశంలోని అత్యంత ప్రముఖ టాక్సీ సేవల కేంద్రంగా మారింది. బెంగళూరు కూడా ఈ లెక్క ప్రకారం బెంగళూరు కూడా ఇంచుమించుగా ఆ దగ్గరలోనే ప్రారంభించింది కూడా. ఫ్రిడ్జ్ లో నీరు తాగడం వల్ల ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది? ఆప్షన్ ఏ షుగర్, ఆప్షన్ బి కిడ్నీ సమస్య, ఆప్షన్ సి మలబద్ధకం, ఆప్షన్ డి పేగు వ్యాధి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మలబద్ధకం. ఫ్రిడ్జ్ లోని చల్లటి నీటిని తరచూ తాగడం వలన మలబద్ధకం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రిడ్జ్ లో చల్లటి నీరు ఆహారం జీర్ణక్రియ ప్రక్రియని మందగించడంలో ప్రభావం చూపుతుంది. ఇది ప్రేగు కదలికలను తగ్గించడం వల్ల మలబద్ధకం అనేది వస్తుంది. చల్లటి నీరు కొంతమందికి గొంతు నొప్పి లేదా జలుబు వంటి సమస్యలను కూడా కలిగించవచ్చు. గుండె, కిడ్నీ వంటి ముఖ్య అవయవాలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం గోరువెచ్చని నీరు తాగడం ఉత్తమం. అలాగే గది తాపాన వద్ద ఉన్న నీటిని అంటే నార్మల్ గా ఉన్న వాటర్ని తీసుకోవడం మంచిది. ఒకవేళ మనకు మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ ఉన్నట్లయితే గోరువెచ్చని వాటర్ తీసుకోవడం ఉత్తమమైనది. అలాగే ఆహారం తిన్న తర్వాత 1 గ్లాస్ హాట్ వాటర్ తీసుకుంటే తిన్న ఆహారం అనేది జీర్ణం అవుతుంది. అప్పుడు కాన్స్టిపేషన్ అనేది ఉండదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్స్ గెస్ చేస్తున్నారో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.